ఈ వీడియోలో అరటిపండుతో 2 టైప్స్ ఆఫ్ కుకీస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. బనానా ఓట్స్ కుకీస్ అండ్ బనానా రాగి ఓట్స్ కుకీస్ విత్ చాక్లెట్. కుకీస్ సాఫ్ట్గా ఉంటాయి, క్రిస్పీగా ఉండవు. సాఫ్ట్ కుకీస్, ఈజీ టు మేక్. ఫస్ట్ ఒక బనానా తీసుకోవాలి. ఒక బనానా తీసుకొని స్మాష్ చేసుకోవాలి. మనం ఈ బనానా ఓట్స్ కుకీస్లో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, మైదా, మిల్క్, షుగర్ ఏమీ యాడ్ చేయట్లేదు. అండ్ ఒక బనానా తీసుకొని మనం ఫోర్క్ యూస్ చేసుకొని స్మాష్ చేసుకోవాలి. ఈ కుకీస్ మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా ఉండవు. నెక్స్ట్ బాగా స్మాష్ చేసుకున్న తర్వాత 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. విత్ లెస్ ఇంగ్రీడియంట్స్ ఐఎమ్ మేకింగ్. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ చాకో చిప్స్. నేను డార్క్ చాకో చిప్స్ అండ్ మిల్క్ చాకో చిప్స్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం 2 drops ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి, లేదంటే పర్వాలేదు. నెక్స్ట్ మళ్ళీ మిక్స్ చేసుకొని మనకు నచ్చిన షేప్స్లో మనం బేక్ చేసుకోవచ్చు. ఓవెన్ ప్రీహీట్ 180 degrees Celsius 10 minutes and bake at 180 degrees Celsius 10 to 12 minutes. నెక్స్ట్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. కావాలంటే బాదాం, క్యాష్యూ కూడా యాడ్ చేసుకోవచ్చు, వాల్నట్స్. ఇప్పుడు మనం చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో బాగా మిక్స్ చేసుకొని స్మాల్ బాల్స్లా చేసుకొని బేకింగ్ ట్రేలో అరేంజ్ చేసుకోవాలి. బేకింగ్ ట్రేకి ముందుగా బటర్ పేపర్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం బాల్స్ ట్రేలో అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రేలో అరేంజ్ చేసిన తర్వాత బాల్స్ని కొంచెం ఫింగర్తో ప్రెస్ చేసుకోవాలి, ఫ్లాటెన్ చేసుకోవాలి బాగా బేక్ అవ్వడానికి. ఓవెన్ ప్రీహీటెడ్ ఓవెన్లో పెట్టి బేక్ చేసుకోవాలి. అండ్ ఓవెన్ బోత్ టాప్ అండ్ బాటమ్ రాడ్స్ ఆన్ చేసుకోవాలి, ఫ్యాన్ కూడా ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఓవెన్ ప్రీహీట్ అయింది, ఓవెన్లో పెట్టి మనం బేక్ చేసుకోవాలి. బిస్కెట్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి, క్రిస్పీగా ఉండదు. బేక్ అయిన తర్వాత బిస్కెట్స్ చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. వేడిగా తీస్తే పేపర్ స్టిక్ అయిపోతుంది.
అండ్ బనానా ఓట్స్ కుకీస్ ఈస్ రెడీ. నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి రాగి బనానా ఓట్స్ కుకీస్ విత్ చాక్లెట్. రాగి బనానా ఓట్స్ కుకీస్లో మైదా యూస్ చేయట్లేదు అండ్ మిల్క్ యూస్ చేయట్లేదు. అండ్ ఈ కుకీస్ కూడా సాఫ్ట్గా ఉంటాయి, క్రిస్పీగా ఉండవు. ఎడ్జెస్ క్రిస్పీగా ఉంటాయి, మధ్యలో సాఫ్ట్గా ఉంటుంది కుకీ అండ్ టేస్టీగా ఉంటుంది. అండ్ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక బనానా తీసుకొని స్మాష్ చేసుకోవాలి. అరటిపండుని మెత్తగా మనం స్పూన్తో స్మాష్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులో షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, మీకు కావాలని హనీ యాడ్ చేసుకోవచ్చు షుగర్ పౌడర్ బదులు. అండ్ డేట్ సిరప్ ఉంటే డేట్ సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ బటర్ వేసుకుంటున్నాను, అన్సాల్టెడ్ బటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో గోధుమ పిండి మైదా పిండి వాడట్లేదు, రాగి పిండే వాడుతున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్ ప్లేస్లో 2 స్పూన్స్ ఆఫ్ హనీ వేసుకోవచ్చు. అరటిపండు పంచదార పొడి బాగా కలుపుకున్న తర్వాత రాగిపిండి వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. పంచదార, అరటిపండు, బటర్ని బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ రాగిపిండి వేసుకోవాలి. వన్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్, చిటికెడు బేకింగ్ సోడా అండ్ చిటికెడు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకోవట్లేదు, బనానాతోనే మనం బ్యాటర్ని కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత 3 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎక్కువ ఓట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓట్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత చాకో చిప్స్ 1 స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం చేత్తో మిక్స్ చేసుకుందాం, అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత మనకు నచ్చిన షేప్స్లో బేక్ చేసుకోవచ్చు. ముందుగా బేకింగ్ ట్రేకి బటర్ పేపర్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేస్తే కుకీస్ స్టిక్ అవ్వకుండా వచ్చేస్తాయి. బ్యాటర్ బాగా కలుపుకున్న తర్వాత బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ వేసుకొని
ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. కుకీ బ్యాటర్ని మనకు నచ్చిన షేప్స్లో మనం పెట్టుకొని బేక్ చేసుకోవాలి. కుకీస్ అరేంజ్ చేసుకున్న తర్వాత ఫింగర్తో ప్రెస్ చేసుకోవాలి. కుకీ బాగా బేక్ అవుతుంది. Oven preheat at 180 degrees Celsius 10 minutes and bake at 180 degrees Celsius 15 minutes. అండ్ కుకీస్ పైన చాకో చిప్స్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఆల్సో. బోత్ టాప్ అండ్ బాటమ్ rods is on and fan is on. అండ్ సాఫ్ట్ కుకీస్ రెడీ అయిపోతాయి 15 minutesలో. If you like it, subscribe. బిస్కెట్స్ బేక్ అయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. కుకీస్ చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి, లేదంటే పేపర్కి స్టిక్ అయిపోతాయి. అండ్ సాఫ్ట్ రాగి బనానా చాకో కుకీస్ రెడీ అయిపోతాయి 15 minutesలో. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.